రే అబ్బాయి ఇలా ఒకటి నొక్కు ఈనాడికి బాగుంటది ఇలా ఒకటి లాగు జ్యోతికిద్దాం మీ ఫోటో అదేం చేసుకుంటదండి ఒరే యాదవా జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు అందరూ జ్యోతి ఈ పోసు కూడా తీసుకో సాక్షికిద్దాలి ఇక చాలేరా వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా అలాగేనండి ఎలా సూర్యవా అయ్యా మన పోజులు ఎలా ఉన్నారా చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి నిజమే ఆయ్ అబ్బే అరే ఆ లాస్ట్ పోజ్ అయితే మరీని మీరు పుంజు మీద చేసినట్లేదండి పులి మీద చేసి దిగినట్టుందండి మన ఆదిగాడి దర్పమే అంతరా మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లు వేయిద్దారని ఓహో దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు ఆ రాతాను కానండి దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు సిగ్గులేదండి మీకు అని జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి ఏం చేస్తాం మరి ఆ రోజులో పౌరకులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కోళ్ళు పొడి చేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టేడురా ఇంకా లేదండి ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు ఎక్కడ చచ్చానండి బాబు ఏరా దీనికి మేదట్లేదే దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు అందుకే ఏడుగా జీడిపప్ప కూడా ఏ పెంచి తెస్తున్నా రాజుగారి కూడా అల్లాటప్ప తిండిది ఏందో ఎవర్రా అది ఇదో ఆగు నిన్నే నేనే అదేంటి బావా దొంగోళ్ళలో ముసుకేసిన అలా పారిపోతున్నావు పరిస్థితి అలాంటిది మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది కడీపులంకులో అమ్ముందో పోయిందో కూడా తెలీదు ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా బలేటోడివే సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండిపోడొచ్చుద్దేమో నువ్వు నోరుమయ్యవా ఇదిగో బావా 2 రోజులు పులసలు వచ్చేస్తాయి తినేసి వెళ్ళిపోదు కానీ నాకు పులసలు వద్దు నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా ఓ నిలుతాటి ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను నరికేస్తారు రండి మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు ఎరా తాతాజీ ఈ ఏడన మీ రాజుగారు అమ్మాయి 10th పాస్ అవుతా ఏమో మరి 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం ఆ పిల్ల తప్పడం ఈ గొడ్డలు లోనెట్టడం ఈ పాటికి సీకిపోయి ఉంటాయి నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా అమ్మాయి గారు వస్తున్నారు ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసావు రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా ఈ పని కూడా డౌటేనా నేను బాగానే రాశాను ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని అమ్మడం నెంబర్ ఎంతమ్మా చెప్పమ్మా 563624 5636 ఉందండి జ్యోతిలో లేదు మనకి ఎదురేక రాస్తున్నారు ఈనాడేది ఈ నంబర్లు మార్చడం కుదరదండి అందులో ఉండే ఇందులో ఉంటాయి ఈసారి ఉంది ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టడం పంపించడం వచ్చే జన్మకావుడు పాసు కదా మనకు బట్టలు రావు కదండి ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతాను తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే రోగం కుదురుతుంది ఆన్లైన్ ఈసారికి అవుతే ఏట్రా అయ్యేది దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది అయినా దాన్ని కాదు దీన్ని అనాలి మధ్యలో నేనేం చేశాను రా పొత్తుకూకితే చాలు మొగల రేకులు ఇస్రాకులు అమ్మాయి కాపురం ఎంకన గోపురం అని అద్దెక్కుమని సీరియల్స్ పెడతావు దాని చదివే సాగుద్ది సంకనాగిపోయింది తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను పోతాను నేను మా అమ్మ దగ్గరికి పోతాను అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి చూశాను గదికి తెలిపేసుకున్నారండి చూసావా ఓ 10th పోయినందుకు తండ్రి తొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ పేపర్లో రాబోయే మ్యాటర్ అండి అంటే ఆత్మహత్య చేసుకుంటున్నా తాడుని తీసుకెళ్తారండి ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా తలుపు అమ్మా ఇక నువ్వేం తప్పితే నెల తప్పినా తిట్టరా తలుపు అమ్మా సార్ నన్ను రమ్మన్నారు ఊరేసుకుంటున్నారండి దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవు మందులు ఎందుకు ఊరేసుకున్నాక ప్యాన ఉందో లేదో చూసి చూసి గారు ఉండు ఎలాగొలగా అమ్మాయిని కాపాడరా ఇది మన వల్ల అయ్యే పనిగా కానీ ఒరే డ్రమ్ము ఒక కుత్తు కుదరా
ఓరి అబ్బా గుద్దమంది నన్ను కాదురా తలుపుని ఆ మొక్క ముందు చెప్పాలి. పద్మప్రియ నన్ను ఒంటరి చేసి కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేను ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోపు, ఇది పెద్ద కంచె. పాప గారు చూలు తన్నేసినట్టున్నారండి. ముడి బీసుకుపోయి తగ్గుతున్నారు. మళ్ళీ సారీ చూసుకున్నాడు. ఏంటండి పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ సౌండ్ లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారిలో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య. నువ్వు పొగిడితే పొగిడారు, ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు బద్దలు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా, డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇవ్వడం? ఆ బంగారు తల్లి ముందు ఈ బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా, అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పులు సంగతి చూడు. అలాగే. సూర్యవా, ఆయ్ కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పరండి. అబ్బే అయ్యా, ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరే? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టాడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతావు. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేంటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా అమ్మా డబ్బని చేయండి తల్లే. బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. పిలిపించాలి. అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొనిరా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో, అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా.
బెండపరావు రండి రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డోలుకోలెక్స్. డోలుకోలెక్సా? అదే బాదం పాలు. అమ్మో జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తా. మీరెందుకులేండి సూర్రా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడ ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో మీ వాళ్ళెవరినో చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయన అలా ఉన్నా? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మా కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఇందా ఇల్రా. ఇటు ఎక్కడికి? అటు. ఓ స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండ పరవగడు లైన్ లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కలో ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంతలా వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ రండి. అయ్యో ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగానే పరిగెత్తుకొచ్చేటానికి. ఆయన విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవడో తీసుకొచ్చావేంటి? మేడం నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, ఎంబీబీఎస్, FRCS లండన్. మన ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండపరావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. కాదు ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో ఈవిడ ఈ వయసులోనా? ఓరే తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పనే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబడ్డీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నావు. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసుకురండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. నీ ఉండేది ఆ కొండ పైన, నేనుండేది నేల పైన. పెద్దమ్మ గారు మీ స్టోన్ ఎప్పుడైనా పోయిన మన పెద్దరాజు గారికి వినిపించారేటి? తెల్లారితే పోతారనగా ఆ రాత్రే వినిపించా. అందరూ ఎందుకు పోయారా అనుకున్నారు.
సూర్యవా ఈ మధ్య మన ఇంటికి చుట్టాలు రావట్లేదేట్రా? చెరుకు మిషన్ లో చెయ్యన్న పెడతాం కానీ రాజుగారి ఇంట్లో కాలు మాత్రం పెట్టమని అందరూ డిసైడింగ్ అయిపోయారండి. అదేట్రా మర్యాదలకు మనం తక్కువ చేసామని? తక్కువ చేశారని కదండి బాబు, ఎక్కువ చేస్తున్నారని. అయినా అమ్మాయి గారి పెళ్ళింది కదా బాబు, అప్పుడు చచ్చినట్టు వస్తారు. ఏం పెళ్ళో సంబంధం చూడమని పంతులు చెప్పి 3 నెలలు అయింది. రాజుగారు రండి. రావయ్య పంతులు, నీకు 100 ఏళ్ళు. నాకు 47 నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? ఏం బాగోలే పంతులు, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. బయలుదేరకపోయారా? కాడు రమ్మంటే మాత్రం మీరు పోతారేంటండి? చెట్టు అంత పెదరాజు గారు పోయినప్పుడే మీరు కన్నీటి బుట్టు రాల్చలేదు. ఎందుకు రాల్చడం? ఉన్న దాంట్లో సగం ఉంచుకున్న దానికే రాస్తారుగా. అప్పుడు ఆయన ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరెవరు? అచ్యుతరామరాజు గారని ఆచంట. 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల రొయ్యల చెరువు, పెద్ద రైస్ మిల్లు, ఒక్కడే కొడుకు. మన పాప ఫోటో చూపించాను, పెచ్చగా నచ్చేసింది. అలాగా రండి. ఎడనబడి ఏసీ కార్లో వచ్చారు, 2 బోనాలు కొట్టు. అబ్బాయి ఏం చేస్తాడండి? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికానా? బాగా దూరంగా ఏంటండి? అవునండి, 24 గంటలు పడుతుందండి. నడిచి వెళ్తానా అండి? విమానంలో వెళ్తే. మరి 4 రోజులకు ఒకసారి మా పాపం చూసుకుంది నేను ఉండలేనండి. ఈ సంబంధం మాకు వదిలేండి. బయలుదేరండి. అయ్యో అబ్బాయి అమెరికా కాదండి, ఆచంట అబ్బాయే. ఇప్పుడే అమెరికా అన్నారు. ఆర్థిక మాంద్యం దెబ్బకి మా వాడి ఉద్యోగం తీసేస్తే వెనక్కి వచ్చేసాడండి. దాంతో ఎక్కడే ఉంచేద్దామని డిసైడ్ అయిపోయామండి. ఇదేం బొండమండి ఇంత ఘాటుగా ఉంది? అర్రే బోండా మారిపోయిందా? ఇది నేనే ఇస్తాను. పర్లేదండి, జిన్నేగా ఫేస్ చేయడం ఎందుకు, తాగేస్తాను. కుర్రాడు ఇక్కడే ఉండేదట్టయితే మాకు పెద్ద అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఒకసారి చూస్తే వదిలిపెట్టండి బాబు. అచ్చం మహేష్ బాబులా మంచి లేటెస్ట్ గా ఉంది. మరి కృష్ణ గారు ఆడు వాళ్ళ అమ్మ పోలిక. కావాలంటే ఫోటో తెచ్చాను చూడండి. కుర్రాడు బాగున్నాడా? మరి సూర్య చూడరా. భలే తెల్లగా ఉన్నాడండి. తిప్పి చూడరా. భలే ఎర్రగా ఉన్నాడండి. అయితే ఆలస్యం ఎందుకు, అల్లుని చేసేసుకోండి. మనకు కావాల్సింది వీడి కూతురు కాదు, వాడి కూతురు. వారి కూతురు. అయ్యా రేపు 17వ తేదీని బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే శుభంగా చేసేసుకుందాం. ఏమాయ్ ఇంకో బొండం తీసుకురా. వితౌటా విత్తా? ఇది టేస్ట్ చేసాక వితౌట్ ఏం బాగుంటుంది, విత్తే. ఇంకోటైతే నువ్వు పట్టే. నమస్కారం. అరే సూర్యరావు, మగ పిల్లలందరికీ మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఓ తెగ తిట్టేసుకుంటున్నారండి. దేనికిరా? మర్యాదలు ఎక్కువైపోయినాయి. తిట్టుకున్నా పర్లేదు, మర్యాదలు లోటు రాకుండా చూడరు. చూసుకుంటా కదండి. అలాగే. పిన్ని పాపం రెడీ చేస్తున్నారా? చేసిన ముస్తాబు చాలు, మీరు వెళ్ళండి, నేను చీర మార్చుకుంటాను. తెచ్చావా? ఇదిగో. పోదు కదా? లేదు, శుభ్రంగా పడుకుంటుంది. త్వరగా కల్పించి. రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు. ఓసారి ఇలారా. వస్తారుండమ్మా, అమ్మాయి పిలుస్తోంది. ఏమ్మా ఎలా ఉన్నాను? నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టే తగలేలా ఉంది. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, నీ పెళ్ళవుతుందన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్కసారికి తాగు. రేపు నేను అత్తారింటికి వెళ్ళిపోతే నీకెలాగూ ఇవ్వలేను. సరే, నీ కోసం తాగుతాను. మొగుడు గొడవలో పడి బామ్మను మర్చిపోవు కదా. నిన్నెలా మర్చిపోతాను బామ్మ? అవసరమైతే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను. ఏంటండి కంగారు? బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేశారండి. కంటి మీద రెప్పేశారు. అర్జెంట్ గా అపరా. ఇక్కడే ఉండాలండి. ఇది పట్టుకోండి, మొత్తం తిరగండి. అపరా అపరా. సారీ అండి, ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్. బామ్మగారు దుకాణం మూసారు. బామ్మగారు ఎంత పని చేశారండి బాబా? అమ్మాయి గారి పెళ్లి ఎవరికి గ్యారంటీగా ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారంటీ కార్డు చెప్పేసి వెళ్ళిపోయారా బాబా? ఏడు పాపరా? చెట్టు ఎంత మంచి పిట్లా రాలిపోతే మీరు ఎడవకుండా నన్ను పాపంటారండి. ఇలా ఏడుపులు పెడబాపులు పెడితే అవతల పెళ్లి ఆగిపోతారా? ఇంటికి హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళి కదండి, లేకపోతే బాగోదు. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసాం. ఈ సంగతి వాళ్ళకి తెలిసిందనుకో, ఆ శుభంగా ఫీల్ అయ్యి సంబంధమే వద్దంటారు. వద్దంటే మానేద్దాం. బావ కంటే ఎక్కువ లేదమ్మా, పెళ్లి అయిపోయాక చెబుతాం. అంతవరకు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయండి. నువ్వు ఏడు బాబి చక్రాలు కూర్చుని పట్టరా. అందులో గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటది. ఏదో భగవంతుడు దయ. ఇదేంటి? ఏడు బాబి నవ్వుతూ ఉండరా. అయ్యో
ఇదేంటి బావగారు అమ్మగారిని ఈ చీరలో కూర్చోబెట్టారేంటి? మోకాలు చెప్పులు అరిగిపోయినాయి, ఎక్కువసేపు నిలబడలేదు. మరి కరుణానిధి గారి కజిన్ లాగా ఆ కళ్ళజోడేంటి? కళ్ళ కలకలు ఎవరికి అంటుకోకూడదని జోడెట్టాం. బావగారు ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దారండి. నమస్కారం బావగారు. నమస్కారం, వెళ్ళండి. చూసావా పిన్ని, ముసలిదానికి ఎంత కొవ్వో. నమస్కారం పెడితే కనీసం చిన్న నవ్వేనా నవ్వలేదు. రాజుగారి తల్లి కదా బడాయి. రాజుగారు అమెరికాలో బలపెట్టారా? కట్నం ఏమాత్రం ఇస్తున్నారంటావు? నేను అన్నదాని ప్రకారం 25 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాలు ఊడుపు చేను, 12 ఎకరాల అరటి తోట ఇస్తున్నారట. 7 వారాల నగలు కూడా ఇస్తున్నారు. ఓ రాఫండ్రా, అవన్నీ ఎలాగిస్తారు? ఎవరు? ఓరి బాబ్జీ, ఇవ్వడానికి ఆస్తంతా రాజుగారి పేరు మీద లేదు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంట్రా? ఆవిడకి మాత్రం ఒకతే మనవరాలు కదా, తను కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది? ఈ పెళ్లి రాజుగారికే తప్ప ముసలానికి అసలు ఇష్టం లేదట. ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. నిజమేరో, ఇందాక తిట్టేసుకున్నారు. అవునా? ఈ పెళ్లి చేస్తానని ఆయన, ఒకేళ అదే జరిగితే ఆస్తంతా చైతన్యేంద్ర స్వామి ఆశ్రమానికి వస్తారని ఈవిడే మంకు పట్టు కూర్చున్నారట. ఆవిడ మాట అంటే మాటేరా, రాసినా రాసేస్తుంది. అయితే పెళ్ళికొడికి పిల్ల తప్ప రూపాయి బిల్ల కూడా దొరకదన్నమాట. నాకు డౌట్. నీకేంటి, తలకాయలో కూర్చున్న ఏదో ఒక డౌట్ వస్తుంది. ఏమండి మీకు రాలేదా? ఎందుకు రాలేదు? బామ్మగారు, 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 ఓ రూపొద్దు కానీ మాట్లాడదే. ఇదిగో బావగారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పలకీలు పంపిమంటారా, గుర్ర పైకిలు పంపిమంటారా? పడవలో పంపండి. కామెడీలు కామెడీ సరగాని అత్తయ్య గారంటి పెళ్ళిన హుషారు కూడా లేకుండా కామ్గా కూకున్నారు. అబ్బాయి ఏం లేదండి, పెళ్లి తెచ్చిన పట్టించిన బార్డర్ బాగాలేదని అలిగింది. ఏమయ్యా, నిజంగా బార్డర్ బాగాలేదని అలిగారా? బార్డర్ దాటేసినారు, ఇక బార్డర్ తో పని ఏంటండి బాబు? బార్డర్ దాటవేంటి? అది తెంగరాదవండి, ఒకటి అడుగుతా ఒకటి చెప్తాడు. ఇప్పుడు 16 చిలకలు ఏ సైజులో చేయించమంటారు? మీ సైజ్ చేయించుకోండి. ఇదిగో అత్తయ్య గారు, మీరు ఇలా సైలెంట్ గా కూర్చోండి, నాకేం నచ్చలేదండి. అయ్యా, ముహూర్తం దగ్గర పడింది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే రండి బావగారు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు కట్న కారు సంగతి తెలుసండి. అదేంటి బావగారు కొత్తగా అడుగుతున్నారు? ముందే చెప్పాను కదా. మీరు చెప్పడం కాదండి, ఆస్తంతా ఆమె పేరుందంట కదా. అవును, అందుకే ఆమె చెప్పించండి. చెప్పాను కదండి అలిగిందని. మగ పెళ్లి వాళ్ళం మేము అలగాలి కానీ ఆమె అలగట పెట్టండి. ఆవిడ ఊ అంటేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్. మీరు ఈ పెళ్లి జరిపించినా జరిపించకపోయినా ఈవిడ మాత్రం ఊ అనలేదండి బాబు. ఏ గొంతు పోయిందా? గొంతులో పేణమే పోయిందా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. శవాన్ని పక్కన పెట్టి మరీ పెళ్లి చేయిస్తారా? అది కాదండి. వద్దు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు ఈ సంబంధం వద్దు. ఇంకా చూస్తారేమిటయ్యా? పదండి పదండి. మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంత పని చేశారు అమ్మగారండి? కొడితే కుర్తొట్లు పడతాయి ఏతావా? అమ్మగారు తగేడు చేస్తున్నది నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును, కన్న కొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ. నా 10 నెలల జీతం ఈ ముసలాల దగ్గర దాచుకున్నాను. ఈ ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంతా దాచుకునే డబ్బు పోయినందుక? లేకపోతే నాకేం దోలా ఆడడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసాం, మొత్తం సంక్రాంతిపోయింది. పోయింది అలాగూ పోయింది, ఇంకెందుకు పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియ గారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వస్తే నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మా, పోయింది, తొందరగా పోయింది. బామ్మగారు బతికారు, అయ్యారు బామ్మగారు బతికేశారండి. నా చేతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు. నేను బతకడం ఏంట్రా? ఇంతకు ముందు పోయానా? ఎప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు. నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవును నాన్న, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యరావా, రేపు పొద్దునే పెళ్లిళ్ళు పోకరం పిలవరా, అమ్మాయి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా? ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళని ఆపుతాం? ఈ మ్యాటర్ చెప్పి అన్ని. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం. ఉండండి, నేను చెప్తా. నేను వస్తా రాజుగారు. నమస్కారం అండి బావా. నేను వెళ్తాను బావా. వెళ్తారా? 4 రోజులు ఉండేళ్ళు. రాజుగారు, ఇంక దొరకదు. మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి? బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షం చెప్పాను,
మీ వర్షన్ చెప్తే దా అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. దొన్నపోతే అదవా నువ్వెంత నీ వయసు ఎంత? నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు అంటే చెప్పు మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందుకు కాదు? మీరు గట్టిగా అడిగితే నాకు కాదు మా గురువు గారు కానీ ప్లేట్ పెరేసిన పెరేస్తాడు ఈ ఎదవా. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి గారిని చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఎదవ వచ్చిందండి. దేవుడు ఎంత జాలి లేనోడ్రా. అందుకే కదండి నా బతుకు మీ కాడ తరబడేశాడు. ఏడ్చావులే పాప చెట్టు అందుకున్నాడు చెప్ప పెట్టకుండా పోయాడు. నేను బాధపడుతుంటాను. ఎవరండి? పెండప్పారో పాప పోయాడు. పేపర్లో ఫుడ్ వేసాడు. అందరికి మందులు ఇచ్చాడు. ఆడికేం తప్పు చేసిందో. చిచి ఏంటి నాన్న పేపర్లో ఫోటో ఇస్తే పోయినట్టేనా? మ్యాటర్ చదవకర్లా? ఎలా చదువుతారండి? అయ్యగారు థమ్సప్ కదా. నోర్మే మేము కూడా 2 క్లాస్ దాకా చదివాం. మధ్యలో టీచర్ నచ్చక మానేసాం. ఏంటి 2వ క్లాస్ లోనే కూతురు రెడీ అయిపోయారా? నచ్చంది నాకు కాదే మా నాన్నకే. ఆ తర్వాత ఇంకో టీచర్ని ఇంటికి పిలిపించాడు అనుకో. ఆవిడ మీకు చదువు చెప్పలేదా? చెప్పింది. ఆశలో సగం వాటర్ రాయించుకునేదాకా మా నాన్నగా చెప్పింది ట్యూషన్. కళా పోషకులు. ఇంతకీ పేపర్లో మ్యాటర్ ఏంటమ్మా? అప్పారావు స్కూల్ కట్టించి కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయించాడు కదా, ఆ విషయం రాసి ఫోటో వేశారు. మరి మందేయలేదేటి? మీరేం కూడా పొడిచారని కలెక్టర్ గారు దండేసావా? ఆయన పక్కన కూకున్నావా? ఆయన భోజనాన్ని పిలిచావా? ఏంటే కూకుంటే నుంచుంటే ఏరండి ఫోటోలు 10 మందికి ఉపయోగపడే పని చేస్తే చేస్తారు. అదే నిజమేలే. ఏదైతేలే ఆడు గొప్ప పని చేశాడు. ఆడు నాకు బాగా నచ్చాడు రా. అప్పారావు నువ్వు మా బాబు కూడా పచ్చ పచ్చగా నచ్చేసావు రోయ్. నువ్వు నెక్లెస్ రోడ్ మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళుతుంటే అందరికి బట్టలు తీసి వీడిని మాత్రం వదిలేశారంట్రా? సార్ వీడు లోపల డ్రాయర్ వేసుకోలేదు సార్. లోపల డ్రాయర్ ఎందుకు వేసుకోలేదురా? నాకున్నది ఒకటే డ్రాయర్ సార్. ఒక రోజు బాడీ మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటుందండి. ఓ అంటే ఇవాళ దండం మీద ఉందన్నమాట. కనిపెట్టేశారు సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు. మరి ఆ మాత్రం తెలివి లేకుండా పోలీసు వాళ్ళు అయిపోతారా ఏంటి? అమ్మా ఎరా నా పెళ్ళాన్ని చూస్తే పోలీసు వాడిని నాకే మూడు రాదు, అలాంటి దానికి మీరు లైనేస్తారా? ఓకే ఇట్స్ ఆల్ రైట్. దానికి ఎవడైతే లైనేసాడో కరెక్ట్ గా చెబితే వాణ్ణి మాత్రం ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను. బాగా చెప్పానా? చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. అబ్బే రైట్, వీళ్ళు ఇలా చెప్పరు కానీ అందరి చేత ఏలు ముద్దలు తీసుకొని సబ్జెక్టులు దోసేయండి రా. ఏంట్రా గొడవ? సార్ వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకని రా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. ఎందుకు అలా చెప్పాడు రా? అలా వేలుముద్ర వేయించుకుని మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటారట సార్. అంత ఆస్తుందేంట్రా మీకు? ఇంతకీ ఏం చేస్తుంటారా మీ నాన్న? అమీర్పేట సెంటర్ లో బండి పెట్టుకుని పొద్దుటి పూట ఇడ్లీలు సాయంత్రం పూట బజ్జీలు వేస్తుంటారు సార్. అంటే నీతో దొంగేలు ముద్ర ఏం చేసేసుకొని చేస్తున్న పోలీసు ఉద్యోగం మానేసి మీ నాన్న బజ్జీలు బండి కొట్టేస్తానని నీ భయం, అంతే కదా? అంతే సార్. మీ నాన్న ఏం చేస్తుంటారా? పోయాడు సార్. పోయాడా? అవును సార్, సోడా రావడం లేట్ అయి చచ్చిపోయాడు. ఏంటి సోడా రావడం లేట్ అయి చచ్చిపోవడం ఏంట్రా? ఏం చెప్పమంటారు సార్, గ్లాస్ లో మందు పోసుకుని మా అమ్మని సోడా తీసుకురమ్మన్నాడు. సోడా రావడం కాస్త లేట్ అయ్యేసరికి కక్కుర్తిపడి రా తాగేసి ఆ రాత్రికి తాగిన బాటిల్ తన్నేశాడు. ఏంట్రా నానుస్తున్నావు? త్వరగొట్ట. ఏంటోనండి ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. ఎరా చెప్పిన టైం టీ తీసుకురావని తెలీదా? కోసం స్పెషల్ గా చేంజ్ తీసుకొచ్చాను చూడండి. ఫ్లాస్కో కూడా కొత్తది. ఫ్లాష్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా ప్యాకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడుకోవచ్చు సార్. మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా సరిగ్గా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు.
పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? తీ డబ్బులు. తీసుకోండి సార్. నాది షో. అది ఫుల్ కౌంటరా? డబ్బులు నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. తీరిందా? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వెవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా వెళ్ళి హాఫ్ నెక్ రేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావరా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే. ఆ నోట్లో ఉపయోగ పెట్టండి. ఎదవసంతా షో ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి గంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య దరిద్రం వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయి చుక్కుంటాడా? కుదిరింది. ఎవరో కనపట్లేదు సార్. కొట్టు నేను కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? సార్. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్లను తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి ప్రభు కుమారా, ప్రభు కుమారా. చెప్పు ప్రేమ కుమారా. ట్రైన్ అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్ గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? నువ్వు వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపి వేయుడి, తీసుకువెళ్ళుడి. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు. హరే కృష్ణ, వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం, రండి. 4 మంచి మాటలు చెప్తాం, 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు పదండి, చూపెడతాం. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నాడు వీళ్ళు?
నాకు బొక్కెట్లో తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారంట్రా సార్ వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. అయితే మీ ఇద్దరు అమ్మాయిని ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నన్ను నుదుటి మీద కొట్టాలి. కొట్టండి పట్టండి కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. అబ్బా ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టినోళ్ళు ఇది కానే కాదు, అసలు పట్టండి. ఆగండి. ఏదో సూర్యుడు చుట్టూ గ్రహాల్లాగా ఇలా తిరగక్కర్లా. తిరిగినంత మాత్రాన జాతకాలు మారవు. హే, నీకు వాస్తు ప్రకారం నా వాస్తు సరే, నీకిక్కడ వాచిపోతుంది. ఊళ్ళో ట్యాక్సీలు ఆటోలు లేవా? ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే కష్టం. దించండి మీ అమ్మ కడుపు. దించండి. ఆపు ఆపు. దించు దించు దించు. ఈ అమ్మ కడుపు మాడా. ఏమిటి దౌర్జన్యం? అయినా నేను ఏం తప్పు చేశాను ఇక్కడ తీసుకొచ్చారు? వీడెవడరా? వీడు మీ నువ్వే డౌట్ వచ్చి తీసుకొచ్చాను సార్. వీడొక్కడో ఎర్రి చూపులు చూసుకుంటా తిరుగుతున్నాడండి. ఈడి చేత కూడా కొట్టి చేసుకుని మీ అనుమానం తీర్చేసుకుంటే బాగుంటది కదా. కొట్టించుకోవడం ఏమిటి? మీ ఎస్ఐ నా చేత కొట్టించుకుంటాడా? సారీ, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అయినా మీ ఎస్ఐ నా చేత కొట్టించుకోవడం ఏమిటి? మా ఎస్ఐ గారిని ఎవడో రాయిచ్చు కొట్టాడు. అయితే అది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వెవర్రా కన్ఫర్మ్ చేసుకోవడానికి? సరే నువ్వు ఉండు. ఏమిటి మీ ఎస్ఐని రాయిచ్చు కొట్టారా? ఎంతసేపు అయింది? గంట క్రితం. గంట క్రితమా? మేము ముగ్గురు ముందుకు రండి. అది సరిగ్గా ఆ టైంలో రవి కన్యలోంచి తులలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ తలకి దెబ్బలు తగలటాలు ఇవన్నీ. ఎవడెక్కడ ఎంటర్ అయ్యాడు అన్నది కాదు ప్రశ్న. మా ఎస్ఐ గారిని రాయిచ్చుకుని కొట్టడమే ఆన్సరు. నువ్వు యూనిఫామ్ కి ఎక్కువ, మఫ్టీకి తక్కువ. సర్లే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను కొడతా. రాయెక్కడా? అదిగో ఇదిగో ఇక్కడ. ఓకే, తీసుకో. ఇదేంటి ప్యాంట్ వేసుకోకుండా పంచె కట్టుకున్నాడు? ఆ పంచె లోపల పంచర్లు చాలా ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? వదిలే. పంచర్లు పెంట్ హౌస్ లోనే కాకుండా సెల్లార్ లో కూడా ఉన్నాయా? ఓకే, వస్తున్నా వస్తున్నా. తప్పుకో. ఒక్క నిమిషం. ఇది గుడిక కాలం, బ్యాడ్ టైం. ఇంకెక్కడో తగులుతుంది. మళ్ళీనా? అమృత గడియలు రాగానే కొడతాను. అప్పటిదాకా బ్రేక్. సింహాద్రి వచ్చే టైం అయిందయ్యా, ముందు కొట్టు. ఓకే, పక్క పడండి, పక్క పడండి. ఈ పొంతులకు రాయిసడం కూడా రాదురా. స్పిన్ కదండి, అంతే. నేను హర్భజన్ సింగ్ మేమంతా అంతే. అయితే ఈడు కూడా కాదురా, ఇటు బయటికి తీసుకెళ్ళండి. వచ్చేప్పుడు బ్యాండేజ్ తీసుకెళ్ళండి. అయిపోయింది. రే ఎత్తుకోండి, వెళ్దాం. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మోసుకొచ్చి వెళ్ళేప్పుడు తోసుకెళ్తారా? డోంట్ టచ్ మీ. అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి మీ ఆవిడని లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే, మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి, కూర్చోండి. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. అబ్బో, చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యార కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు
చకచక అడుగుతాను, మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. సూపర్. అర్ధరాత్రి అవాక్కయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొడ్లో. బొడ్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి దిండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు అట్లేదండి. కంగ్రాచులేషన్స్ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబికి చాలా మంది ఉన్నారు కదండి, ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్, మీరు 4-5 సార్లు రావాలి కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్లు ఎట్టలేవే? సార్ మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. బీరువాల నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే, ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. అవాక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది?